ಇಲ್ಲೊಂದು ಘಟನೆ ಇಷ್ಟು ದೊಡ್ಡ ಪಟ್ಟಣದಲ್ಲಿ ಘಟನೆ ಆಗುತ್ತೆ. ಅದನ್ನ ನಾವು ಏನ್ ಕ್ರಮ ತಗೋಬೇಕು ಕಾನೂನು ಪ್ರಕಾರ ತಗೊಳ್ತೇವೆ. ಬೀಟ್ ವ್ಯವಸ್ಥೆನೂ ಇನ್ನೂ ಕೂಡ ಹೆಚ್ಚಿನ ಪರಿಣಾಮಕಾರಿಯಾಗಿ ಮಾಡಿ ಅಂತ ಹೇಳಿ ಇವತ್ತು ಬೆಳಿಗ್ಗೆನೂ ಕೂಡ ನಾನು ನಮ್ಮ కమిషనర్ಗೆ సూచన కొట్టు కಳಿಸಿದ್ದೇನೆ. కన్నడ భాష మనకు అర్థం కాదు కానీ ఈ కర్ణాటక హోమ్ మినిస్టర్ ఏమంటున్నాడంటే పెద్ద పెద్ద సిటీలల్లా ఆడోళ్ళని షిడాయించుడు ఎప్పటికీ జరుగుతూనే ఉంటాయని సిగ్గు లేకుండా చెప్తున్నాడు. ఓ రాష్ట్రానికి హోం మంత్రిగా ఉన్న మనిషి ఇట్లనేనా మాట్లాడేది? పెద్ద పెద్ద సిటీలల్లా ఎప్పటికి ఇట్లనే జరగకుండా ఉండేతానికి చిన్న చిన్న సిటీలు కట్టుకోవాలనా, లేకుంటే ఆడవిల్లలను ఏడిపించుడు కామనని పట్టి పట్టినట్టుండాలనా? ఏందన్నట్టు మంత్రి గారి మాటలలో ఉన్న అర్థము. గా నడుమ ఎవడో హౌలేగాడు ఇద్దరు ఆడవిల్లలు చిన్న సందుల నుంచి పోతుంటే మీదికి వచ్చి చిల్లర చేష్టలు చేసిండు కదా. హాగో ఆ వీడియో బయటికి వచ్చే వరకు కర్ణాటకలా రౌడీ గాళ్ళు ఎక్కువైతున్నారు, లా అండ్ ఆర్డర్ గాది తప్పుతున్నది అనే చర్చ జరిగిందట. హాగో దాని మీద హోంమంత్రి పరమేశ్వర అనే ఇతగాడిని అడిగితే సిటీలు పెద్ద ఉండుట్లా ఇట్లా జరుగుతున్నాయి అన్నట్టు చెప్పిండట. సిగ్గుండాలే, బుద్ధుండాలే. అసలు నువ్వు హోమ్ మినిస్టర్వేనా? అసలు మనిషివేనా? నిజంగా నీకు ఆడవిల్ల విలువ తెలుసా? తెలిస్తే వాళ్ళని క్షమించుండ్రి అని చేతులు జోడించి మొక్కు. మేము అండగా నిలబడలేకపోయినాం, మాది తప్పే అని ముక్కు నేలకు రాకు. అంతేగాని సిటీ పెద్దది పల్లె చిన్నది అని ఉద్దర మాటలు మాట్లాడకు అని సోషల్ మీడియాలో ఇతగాడి వీడియోలు తిప్పుకుంటా తిడుతున్నారట కర్ణాటక పబ్లిక్.